టార్గెట్లు, డెడ్లైన్లు, మీటింగ్లు, అధిక పని గంటలు ఇలా రకరకాల కారణాలతో చాలామంది ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఒత్తిడి పెరిగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో స్ట్రెస్ పెరగడం వల్ల బ్లడ్ ప్రెషర్లో హెచ్చుతగ్గులు ఎక్కువ అవుతాయని చెబుతున్నారు. ఒత్తిడి అధికమైతే శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల విడుదల వేగంగా జరుగుతుంది. దీర్ఘకాలం ఒత్తిడి వల్ల కలిగే నష్టాలేంటి? వెంటనే రిలాక్స్ అయ్యేందుకు ఏం చేయాలో చూసేయండి. పని ఒత్తిడి, నిద్రలేమి ఈ రెండూ చాలా డేంజర్. ముఖ్యంగా హై బీపీతో బాధపడుతున్న ఉద్యోగులు దీర్ఘకాలం ఒత్తిడికి గురైతే గుండె సంబంధ సమస్యలు వచ్చే రిస్క్ 3 రెట్లు అధికంగా ఉంటుందని ఓ పరిశోధన వెల్లడించింది. జర్మనీలోని మ్యూనిచ్ యూనివర్సిటీలో జరిగిన ఈ అధ్యయనంలో దాదాపు 2000 మంది హై బీపీ ఉన్న ఉద్యోగులపై పరిశోధన జరిగింది. గుండె సమస్యలు, మధుమేహం వంటివి లేకపోయినా పని ఒత్తిడి, నిద్రలేమి కారణంగానే ఎక్కువ మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఈ అధ్యయనంలో గుర్తించారు. ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయంలో ఒత్తిడి మనం ఎలా డిఫైన్ చేస్తాం? ప్రతి సెకండ్ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉండడం, ఏదో ఒక విషయం గురించి టెన్షన్ పడుతూ ఉండడం, అప్పుడప్పుడు దాని గురించి విపరీతంగా ఆలోచించి తలనొప్పులు తెచ్చుకోవడం, ఆ తర్వాత దీనివల్ల వచ్చే మానసిక ఒత్తిడులు వల్ల అప్పుడప్పుడు డిప్రెషన్కి లోన్ కావడం, ఇది ఎక్కువ రోజులు నడుస్తాయి. ఇలాంటి వాటన్నిటి వల్ల స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయి ఆ తర్వాత హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో పడడం, కొంతమందికి దీనివల్ల లాంగ్ టర్మ్లో హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్స్ తెచ్చుకోవడం, అండ్ స్ట్రెస్ వల్ల లాంగ్ టర్మ్లో డయాబెటీస్, షుగర్ డెవలప్ అవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో ఈ స్ట్రెస్లోంచి మనం బయటపడే టెక్నిక్స్ ఏంటేంటి, ఎలా చేయాలి? సో పర్టికులర్గా మనం స్ట్రెస్లోంచి బయటపడాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్ సరిగ్గా ఉండాలి. ఫస్ట్ నిద్ర అనేది కనీసం రోజుకి 6 నుంచి 8 గంటల పాటు నిద్ర అనేది ఉండాలి. కొంతమందికి 8 గంటల పాటు నిద్ర పట్టకపోవచ్చు, కానీ వాళ్ళు 6 గంటలన్నా పడుకోకపోతే వారికి ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మనం నిద్రపోయిన తర్వాత మనకి ఈ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మనం ఈ బిజీ లైఫ్లో పడి, ఒత్తిడిలో పడి హాఫ్ ద టైమ్స్ అసలు బ్రీతింగ్ అనేది చేయం. కానీ సరిగ్గా మనం కూర్చొని సరైన పొజిషన్లో కూర్చొని కనీసం ఒక 5 నిమిషాల పాటు ప్రాపర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, ప్రాణాయామ ఎక్సర్సైజ్ చేయడం ఎంతో అవసరం. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది డీప్ బ్రీత్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ వదలడం, ఆ తర్వాత ప్రాణాయామ ఎక్సర్సైజెస్ని కంటిన్యూ చేస్తూ ఉండడం ప్రతిరోజు. పర్టికులర్గా కోవిడ్ సీజన్, దీనివల్ల కూడా స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది. సో ప్రాణాయామ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ ఎంతో తగ్గుతుందని ఇదంతా రీసెర్చ్లో తెలియని విషయాలు. ఆఫీస్లో ఉన్నప్పుడు అధిక ఒత్తిడి అనిపించినప్పుడు వెంటనే రిలాక్స్ అయ్యేందుకు కొన్ని సులభమైన టెక్నిక్స్ ఉన్నాయి. 1 నిమిషం పాటు డీప్ బ్రీత్ తీసుకోవాలి. కొద్దిసేపు నడవాలి. 1 గ్లాస్ నీరు తాగడం, కళ్లకు విరామం ఇవ్వడం, మనసుకు హాయిని కలిగించే సంగీతం వినడం లాంటివి చేయాలి. ఇవి వెంటనే మెదడుకు ప్రశాంతతను అందిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం, సమయానికి నిద్రపోవడం వల్ల కూడా ఒత్తిడి చాలా వరకు తగ్గి హై బీపీ సమస్య అదుపులోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగంలో మీరు ఎంత బిజీగా ఉన్నా రోజులో కొద్ది నిమిషాలైనా మీ ఆరోగ్యానికి కేటాయించడం అత్యంత ముఖ్యం. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పనిచేయడం, పనిపైనే ఫోకస్ చేయడం, నిరంతర ఒత్తిడితో పనిచేయడం శరీరానికి ఎంతో భారమని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ అనేది ఉండడం ఎంతో ఆవశ్యకం. కనీసం వారానికి 5 రోజుల పాటు ఉండాలి. దీనివల్ల మనకి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీ లోపలికి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటాం అనమాట. ఈ ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిన తర్వాత వీ ఫీల్ గుడ్ అబౌట్ అవర్ సెల్ఫ్. మంచిగా అనిపిస్తుంది మన గురించి మనకి. సో రోజుకి కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు ఎక్కడన్నా మనం నడవడం, లేదంటే స్లో జాగింగ్ చేయడం, లేదంటే ఏదో రకమైన మసిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడము, మీకు నచ్చిన ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా తగ్గుతాయి అండ్ ఈ హార్మోన్స్ అనేవి, మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యోగా. ఒకవేళ ఎవరికి ఈ ఎక్సర్సైజ్ అనేది కుదరకపోతే చేయాల్సింది యోగా వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా అనేకం. సో ప్రైమరీగా యోగా అనేది ఎన్నో వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో మనం చేస్తూ ఉన్నాం. సో ఈ యోగాని కనీసం ఒక 20 నిమిషాల పాటు చేస్తే దీనివల్ల కూడా వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఎంతో ఉంటాయి. సో అదొకటే కాకుండా మజిల్ స్ట్రెంగ్తనింగ్ కూడా అవుతుంది దీనివల్ల మనకి. సో కాసేపు ఈ యోగాని మనం ప్రాక్టీస్ చేయడం ఎంతో అవసరం. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెడిటేషన్. ఈ మెడిటేషన్ అనేది పూర్తి ఏకాగ్రతతోటి స్ట్రెస్లో ఉన్న వాళ్ళు పర్టికులర్గా కనీసం రోజుకు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేస్తే ఎంతో హెల్ప్ అవుతుంది.